అయితే కూరగాయల దగ్గరికి వెళ్తే స్టార్టింగ్ నేను కనపడ్డానా ఇవి కూడా కనపడ్డాయి అంటున్నాను నేను. ఓకే, అందుకే నా బ్యాగ్ చూడాలి వాళ్ళు. కూరగాయల దగ్గరికి వెళ్తే నాకు భయం అవుతుంది, ఎందుకు తెలుసా? అక్కడ ఆకుకూర అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, మనకి వీడియో చూస్తారు అనమాట. వాళ్ళ దగ్గర కొనాలా వీళ్ళ దగ్గర కొనాలా, వాళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారు, మధ్య నా ముందే గొడవ ఆడుచుకుంటారు, కోపడతారు. అదేంటి నేను పిలిచినా నువ్వు పిలిచినా నీ అట్లా ఇట్లా అని. అసలు ఎవరి దగ్గర ఎట్లా కొనాలని అర్థం కాదు. కోర్స్ నేనేం చేసిన, ఇద్దరి దగ్గర బ్యాలెన్స్ అయితే చేసిన, అటు కొన్నాను ఇటు కొన్నాను అనమాట. ఎలా కూర కానీ అబ్బా, ఆకుకూరలు కొందామంటే ఇసుక ఉంటున్నాయి. అప్పటికి ఇసుక లేని కట్ చేసి మరి తీసుకొని వచ్చా. గోంగూర, పొట్టి గోంగూర లేకపోతే గోంగూర 1 2 3 బై చూడు, ఇసుక చూడు, 4 5 6 కట్ చేస్తేనే ఇంక ఇసుకుంది. 6 కట్టలు వచ్చినాయి, 40 రూపాయలు. అవి 20 రూపీస్. ₹10. ₹30. ఇవి 8 కట్టలు ₹40. పాలకూర ఫోటో దింపేసింత. ఇది దింపే, ఇప్పుడు చెప్పాక ఇప్పుడు దింపింది ఇది. ఇవి కూడా ఒక్కొక్క ఆకుకూర. ఏంటో చెప్పి. గంగవాయల కూర మా ఆవిడకి ఇష్టం, దానికి ఇసుక చాలా ఉంది. ఇది ఒక్కటే తక్కువ ఇచ్చారు ఈసారి, ₹20కి 2 కట్టలు. కొత్తిమీర రెండు మామిడికాయలు 70 అని చెప్పారు, 60కి తీసుకొచ్చా. గంగవాయల కూరను పప్పు, ఇవి 2 కలిపి తింటే మా సొంతకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. గంగవాయల కూర మామిడికాయ వేసి వండుతారు, తెలంగాణ స్పెషల్ పప్పు అంటారు కదండి. మొన్న కాకరకాయ ఇలా కాదు, ఈసారి రింగులు కాకరకాయలు నూనెలో వేయించేసి ఎల్లిపాయ కారం వేసి పక్కన పెడదాం అనుకున్నా, చిప్స్ లాగా. మీకు వీడియో చేసి పెడతాను వెజ్ ఛానల్లో. చిప్స్ ఇవి బాగా వచ్చాయి, కాకరకాయలు బాగున్నాయి. అంటే ఇవి నాటువిలా ఉన్నాయండి, తోలు తక్కువగా మందంగా ఉండి నాటువిలా ఉన్నాయి. నాటువి కనుక వేస్తే పెద్దగా అయితే కేజీ తెచ్చా. అన్నిటికీ నేను రేట్లు చెప్తా మళ్ళీ. నెక్స్ట్ బెండకాయలు 1 కిలో తెచ్చా, 2500 కిలో, కేజీ 50. మీకు టాస్క్ ఏంటంటే దొండకాయలు, దీంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు 5 కేజీలు ₹100 అంట. 5 కేజీలు 100. మీ దగ్గర ఎంత ఉన్నాయి రేట్లు? ఈ దొండకాయలు ఏరాలంటే కొంచెం కష్టమే. దొండకాయలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి చూపిస్తాను మొత్తం. ఇవన్నీ మాకు ఒక వారం. మేము 2 పూట్ల కూర వండుతామండి, ఒక పూట అయితే కూర వండము. కూర 2 పూట్లు, ఖచ్చితంగా 2 పూట్లు వండుతాము. పిల్లలకి పొద్దున్నే సుంత హడావుడిగా క్యారెట్, ఒక్కోసారి 3 పూట్లు అవుతుంది కూర. పొద్దున్నే పిల్లలకి కర్రీ వండుతుంది వాళ్ళ వరకు, మళ్ళీ మధ్యాహ్నం అంటే పొద్దున్నే మాకు వండొచ్చుగా మీరు అనొచ్చు, నేను తినేది ఏంటో తెలుసుకొని మళ్ళీ వండుతుంది పాపం. సో మొత్తం 2 కర్రీలు అవుతాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ నైట్ పిల్లలు ఏమైనా అడిగితే వాళ్ళకి తగ్గట్టుగా వండుతుంది అనమాట. సో
ఇప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు మాట్లాడాలి నేను, ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇవాళ పూజ చేసి చూపించుకున్నావా? చేసావు ఇవాళ పూజ? మార్నింగ్ చేసావా? ఇదన్నమాట. ఉల్లిపాయలు చిన్నవి పెద్ద కలిపే ఇస్తున్నారండి, ఇట్లా అని ఇస్తున్నారు. ఇక మొన్న తెచ్చినవి పాడైపోయినాయండి సునీత, అందుకని మళ్ళీ నేను వచ్చేసి వనస్థలి కూరగాయల మార్కెట్లో తెస్తా, వనస్థలిపురం కూరగాయల మార్కెట్లో తెస్తా. దీంట్లో దొండకాయలు పడితే తీసేయలేదు, పాడైతే మళ్ళీ ఇవి అవి ఇంకున్నాయి. ఉల్లిగడ్డలు తీసినప్పుడు కొంచెం వేరు చేసేసాయి, ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డలు ఆ దొండకాయలు అడుగున పడిపోయి పాడైపోతే మళ్ళీ ఉల్లిపాయలు కూడా పాడైపోతాయి, స్మెల్ వస్తాయి. మ్యాక్సిమం అన్ని తీసాను. అమ్మయ్య. ఇప్పుడు 100 రూపాయలు, పావు కిలో 100 రూపాయలు అన్నీ కలిపి, పావు కిలో 20 రూపాయలు, 120, 25, 145, 40, 185, మామిడికాయలు 60, 205, అవి 20, 225, 235, 255, అవి 30 రూపాయలు, 55, 280, ఇవి 40, 120, పాలకూర ఏంది 40, మొత్తం 300, 350, 400 అయినాయి అండి. ఇవి ఒక 100, దాదాపుగా 500 రూపాయల వరకు ఇప్పుడు అయ్యాయి. అంతేనా? మీరు లెక్క వేసి నాకు కింద కామెంట్ రూపాయలు పెట్టండి. ఇవి 40 రూపాయలు, 40, 40 కిలో, కిలో 40 తగ్గింది, 40. ఓకే. బెండకాయలను ఇవి కలిపి 60, బెండకాయలు దొండకాయలు 60. ఓకే. ఎంత? 40, 60, 100, 110, 110, పాలకూర 40, 150, 150, 30, 180, 180, 180, 180, 180, 20, 200, 240, 240, 220, 220, 220, 220, 220, 80 అవి మొత్తం 300, 300, ఇవి 400, 400, 500, కరెక్ట్. ఇవి ఒక 100, మొత్తం 500 రూపాయలు అన్నమాట లెక్క. అంతేనా? అప్పుడు నువ్వు ఎంత సన్నగా గింత తినేదానివి, నువ్వు అప్పుడు వారం వచ్చాయంటే నువ్వు సన్నగా గింత తినాలి. అవునమ్మా. మరి ఇప్పుడు నువ్వు ఇంట్లో టమాటాలు ఉన్నాయన్నావు కదా, నువ్వు అట్లా అని చెప్పలే నాకు, నువ్వు తెస్తారు అనుకున్న మాట కూడా చెప్పలే. నువ్వేమని చెప్పినావు? అంతే, ఉన్నాయి పచ్చిమిర్చి టమాటా ఉన్నాయి, మిగతా ఏదన్నది ఎండి అన్నావు. ఎట్లా చెప్తాను చూడండి, 6 కిలో ఉన్నాయి, మళ్ళీ అంత తెస్తారేమో అనుకున్నాట. నేను అసలు అడగను కూడా అడగలే. ఎందుకు అడగాలి? అవసరం లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేయాలి? కాదు సునీత, నువ్వు నాకు చెప్పలేదు కదా. సో ఇవన్నమాట అండి మా కూరగాయలు. ఈ బ్లాగ్లో మొత్తం నేనే ఉన్నాను కదా, ఇలా ఉంటుంది. సో మీ ఇంటి దగ్గర కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి? బెండకాయ, దొండకాయ వీలైతే పెట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.